ఇకనే చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరానట్లు సమాచారం అందుతుంది. ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 6 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై మాత్రమే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా 13 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా 6 నియోజకవర్గాలు మాత్రమే చర్చకు రావడం, అందులో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక నాగర్ కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తుంది. నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మల్లు రవి, చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రొఫెసర్ కె సుమలత, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీ పేర్లను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక అభ్యర్థుల ఎంపికపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఏసీసీ అధికారికంగా ప్రకటించాల్సింది. నేడు తెలంగాణలో 6 ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరానట్లు సమాచారం అందుతుంది. ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 6 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై మాత్రమే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా 13 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా 6 నియోజకవర్గాలకు మాత్రమే చర్చకు రావడం, అందులో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక నాగర్ కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థుల పైన కూడా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ 2 లిస్టులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా 82 స్థానాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు మరోసారి సిఈసి భేటీ జరగబోతుంది. ప్రధానంగా తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా 4 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించి కూడా చెల్లా వంశీచంద్ర రెడ్డి, అలాగే నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి, అలాగే మహబూబాద్ నుంచి కూడా బలరాం నాయక్, జైరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ను కూడా 4 సెగ్మెంట్లకు సంబంధించి ప్రకటించిన నేపథ్యం అనేది. మిగతా 13 స్థానాలకు సంబంధించి ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొన్న జరిగిన సిఈసి భేటీలో కూడా ప్రధానంగా 9 సెగ్మెంట్ల పైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దాంట్లో కొన్ని ఏకాభిప్రాయం కుదిరిన ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా వాళ్ళ అభ్యర్థులకు సంబంధించిన పేర్లను, ప్రతిపాదనను కూడా నివేదికను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఇప్పుడు ఈరోజు జరగబోయే 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. పోటాపోటీ నెలకొన్న ఆ నియోజకవర్గాల పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఫ్లాష్ సర్వేలు చేస్తున్న నేపథ్యం సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఆధారంగా ఆ నివేదికలను ముందుంచుకొని ఈరోజు ఆ భేటీలో కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యం. ఇప్పటికే 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం. దీనికి సంబంధించి మరో ఏదైతే పోటాపోటీ నెలకొన్న సెగ్మెంట్లు కావచ్చు, ఇక్కడ ఖమ్మం కావచ్చు, భువనగిరి, నాగర్ కర్నూల్, చేవేల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థుల పైన కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. మిగతా ఆ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పుడు ఖమ్మం సెగ్మెంట్ కావచ్చు, భువనగిరి సెగ్మెంట్, అలాగే సికింద్రాబాద్ సంబంధించిన ఆ సెగ్మెంట్ల పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ సంబంధించి కూడా అక్కడ
బీసీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్న దానం నాగేందర్ని అక్కడ బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. దాంట్లో భాగంగా అక్కడ ఆ ఫ్లాష్ సర్వేలు కూడా ఆ ఫ్లాష్ సర్వేలు కూడా చేసిన నేపథ్యం ఉన్నది. భువనగిరి సంబంధించి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా కోమటిరెడ్డి కుటుంబం సంబంధించిన వాళ్ళ ఆ ఫ్యామిలీకి టికెట్ కేటాయించాలని కూడా బలమైన వాళ్ళు కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక భువనగిరి ఆ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతంగా గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన ఫైల శేఖర్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా వాళ్ళతో ఏదైతే ముఖ్య నేతలతో కూడా ఫైల శేఖర్ రెడ్డి మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఫైల శేఖర్ రెడ్డిని భువనగిరి నుంచి కూడా బరిలో దించే వాళ్ళని కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ రోజు దానిపైన ఆ సెగ్మెంట్ పైన కూడా ఆ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏదైతే నాగర్ కర్నూలు సంబంధించి కూడా మొన్నటి వరకు ఆ సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ సీనియర్ నేత మల్లు రవి కావచ్చు, ఇక ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఆ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి నిన్న ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇక సీనియర్ నేత మల్లు రవికి సంబంధించి ఆ సెగ్మెంట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా ఏదైతే చేవేల సంబంధించి కూడా అక్కడ ఆ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి అక్కడ బరిలో దిగుతున్న నేపథ్యం మీద ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. గతంలో సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా టికెట్ కేటాయిస్తామని కూడా ఆ లిస్టులో ప్రకటించి తర్వాత చివరి నిమిషంలో కూడా పేరును తొలగించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఏదైతే చేవేల సెగ్మెంట్లు సంబంధించి ఇప్పుడు రంజిత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా సెగ్మెంట్లు కావచ్చు, ఇక ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి ఆ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించి సునీత మహేందర్ రెడ్డిని ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కూడా అకామిడేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్దపల్లి సంబంధించి కూడా గడ్డం వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణను కూడా ఆ బరిలో దింపేందుకు కూడా నిన్న ఏదైతే సిఈసి భేటీలో కూడా ప్రధానంగా పెద్దపల్లి సెగ్మెంట్ పైన కూడా మొన్న చర్చ జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక అది ఏదైతే మెదక్ సంబంధించి కూడా నీలం మధు ముదిరాజ్కి సంబంధించి కూడా ఆ సెగ్మెంట్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డారు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఫ్లాష్ సర్వేలో నీలం మధు ముదిరాజ్ సంబంధించి కూడా అక్కడ ఫ్లాష్ సర్వే రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలని చూపిన నేపథ్యంలో కూడా ఆయన టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే హైదరాబాద్ సంబంధించి కూడా షాన్వాజ్ తజుమా సంబంధించిన మైనార్టీ నేతను ఆమె ఏదైతే సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారో ఆమెకు సంబంధించి కూడా మైనార్టీ హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి మైనార్టీ ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక ఎంఎం పార్టీని ఢీకొట్టే విధంగా ఇప్పుడు ఆ అభ్యర్థిని నిలపాలి. కాబట్టి ఇక మైనార్టీ నేతను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ కూడా మహిళా నేతకు అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంఐఎం ఢీకొట్టే విధంగా ఈ ఓటు బ్యాంకును మైనార్టీ ఓటు బ్యాంకును రాబట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పుడు ఆ మహిళా నేతను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సంబంధించి ఏదైతే హైదరాబాద్ సంబంధించి కూడా చేరికల అంశాలు కావచ్చు, రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి బీజేపీకి సంబంధించి కూడా పూర్తిగా ఖాళీ అయిన నేపథ్యంలో ఇక మరికొన్ని రోజుల్లో చేరికలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్లు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ సంబంధించి కూడా క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చేరిపోయారు. కాబట్టి ఈ సెగ్మెంట్ హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్లో కొంతమేర ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి బలహీనంగా ఉన్నది. కాబట్టి ఇక ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన ఆ సెగ్మెంట్కు ఓటు చీల్చే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా నేతను దింపే విధంగా గెలుపు దిశగా కూడా వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే మొత్తంగా ఇప్పుడు 4 సెగ్మెంట్లు ప్రకటించిన నేపథ్యం ఇక 13 ఆ సెగ్మెంట్ల పైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సిసి భేటీలో ఆయన అధ్యక్షతన జరిగే సమావేశంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇక 13 సెగ్మెంట్లపై కూడా క్లియర్ కట్ గా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక మొత్తంగా ఈ నెల 26వ తేదీ వరకు కూడా పూర్తిగా ఈ 13 సెగ్మెంట్లను ఒకేసారి ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుణ్, రైట్ హరీష్, చూసుకున్నట్లయితే అంటే 4 పేర్లు అయితే ఫైనల్ చేస్తుంది. ఇక 11 మంది పేర్లనైతే ఈ రోజు అయితే కొంతమందికి అయితే బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రోజుతో శంకరం పూరించనుందా? ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే నెగ్గింది, బట్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతుంది?
రైట్, ఖచ్చితంగా ఇప్పటికే సంబంధించి ఎన్నికల శంకరావుకి సంబంధించి కూడా మహబూబ్ నగర్ ఆ వేదిక కూడా ఎన్నికల శంకరావుని పూరించడం జరిగింది. ఆ బహిరంగ సభలు కావచ్చు, ఇక అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఇక 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా బహిరంగ సభలు ఉంటున్న నేపథ్యం ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయో దాని ఇంప్లిమెంటేషన్ జరిగిన ఆ గ్యారంటీలు అన్నిటిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రచార కార్యక్రమాలను కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం అనేది ఇప్పటికే ఆ కోఆర్డినేషన్ కమిటీలు కావచ్చు, అన్ని పార్లమెంటు ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇన్ఛార్జిగా మంత్రులను నియమించిన ఆ నేపథ్యంలో అక్కడ ఇంకా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం 100 రోజుల పాలన కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ ఆ ప్రాంతానికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాల ఎజెండాగానే ఇప్పుడు ప్రజల్లో నిలిపే ప్రజల్లో ప్రచారాలు చేసే విధంగా కూడా ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 62 స్థానాల్లో ఏదైతే మెజార్టీతో గెలుపొందడం జరిగింది కాబట్టి ఇప్పుడు అదే జోషు కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక పలు సర్వే రిపోర్ట్లు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సూచికలు కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఇక బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన బలమైన నేతలు వాళ్ళని ఢీకొట్టే విధంగా బలమైన నేతలను బరిలో దింపాలనే కార్యాచరణను సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే అభ్యర్థుల ఎంపిక మొదలు అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ఏదైతే ఫిల్టరింగ్ అనేది కూడా క్రియాశీలకంగా జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి. 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది కాబట్టి ఆ 14 సెగ్మెంట్లకు సంబంధించి అక్కడ సర్వేలు చేశారు. పూర్తిగా మరోసారి ఫ్లాష్ సర్వేలు చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థికి సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు ఏదైతే ఆలోచిస్తూ ఏదైతే క్రియాశీలకంగా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే 4 సెగ్మెంట్లు గతంలో మొదటి దఫాలో ప్రకటించారు కాబట్టి 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా బలమైన నేతలు అక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, వాళ్ళని ఢీకొట్టే విధంగా కావచ్చు, అక్కడ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి చివరి నిమిషంలో టికెట్ దక్కని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలు కూడా ఇప్పటికే పసునూరు దయాకర్ కావచ్చు, వెంకటేష్ నేత పెద్దపల్లికి సంబంధించిన వెంకటేష్ నేత కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే దానం నాగేందర్ సంబంధించి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇంకా వచ్చే క్రమం ఉన్నది కాబట్టి ఆలోచించి అభ్యర్థుల ఎంపిక అనేది కూడా జరుగుతున్నది. ఈ రోజు కూడా ఏదైతే సిఈసి భేటీలో కూడా ప్రధానంగా ఇప్పుడు చేరికల అంశం కావచ్చు, ఇతర ఫ్లాష్ సర్వేల అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా బేరేజు వేస్తూ ఈరోజు అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 13 సెగ్మెంట్లను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన ప్రచార హస్తాలు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన వెలువడంగానే ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ కూడా సిద్ధం చేస్తుంది. అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన ఏదైతే బహిరంగ సభలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అమలు చేసిన పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పంచనాయ్ పేరుతో కూడా మేనిఫెస్టోను తీసుకొస్తుంది. ఇక రైతులు కావచ్చు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అందరికీ మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏఐసిసి అయితే మేనిఫెస్టో కూడా సిద్ధం చేసింది కాబట్టి దానికి సంబంధించి మొన్ననే ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఏఐసిసి ఆమోదం వేసింది. అన్ని హామీలకు సంబంధించి కూడా గత 2 దఫాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం హయాంలో ఉన్నది. ఇక రైతులకు సంబంధించిన పథకాలు ఎంతవరకు ప్రజల వరకు చేరాయి, రైతుల వరకు చేరాయి, ఇక మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఆ పథకాల సంక్షేమ పథకాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఎంతవరకు చేరాయనే పైన కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ 2 దఫాలుగా కూడా పాదయాత్రలు చేసిన నేపథ్యం అనేది అందరితో ప్రజలతో మమేకమవుతూ అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ పాదయాత్ర చేసిన క్రమంలో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏదైతే పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పన జరిగింది కాబట్టి ఈ మేనిఫెస్టో రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ కర్ణాటక, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారాలు చేస్తారు. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఏం జరిగింది, గత ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాన్ని ఎండగడుతూ కూడా ప్రచారాలు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు అగ్రనేతలు కూడా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ బహిరంగ సభలు ఉంటాయి కాబట్టి అగ్రనేతలు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. అయితే హరీష్, వలసలు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వలసలు వచ్చిన వాళ్ళకు కూడా దీంట్లో కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అదేవిధంగా ఆసేవకుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే అసెంబ్లీలో అయితే జనార్దన్ రెడ్డిని పెట్టి బొచ్చుకించే ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు ఆసేవకుల పరిస్థితి ఉంది, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు? నెక్స్ట్ చైర్మన్ పర్సన్లు అదేవిధంగా ఇలాంటి హామీలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అసలు ఆసేవకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో?
రైట్, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సంబంధించిన పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కావచ్చు. 1000కి పైగా కూడా అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళకు టికెట్ దక్కుతుందని కూడా ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా గతంలో జానారెడ్డి నేతృత్వంలో బుజ్జగుంపుల కమిటీ వేశారు. కమిటీ వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళకి సంబంధించిన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అది కూడా కార్యాచరణ కూడా జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే మొన్న చూసాం 37కి సంబంధించిన కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా భర్తీ జరిగింది. గతంలో ఆ కార్పొరేషన్ల చైర్మన్కి సంబంధించి గతంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు కూడా ఆ నామినేటెడ్ ఆ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు సంబంధించి కూడా ఇంకా కీలకమైన పదవులు ఉంటాయి. ఇంకా కార్పొరేషన్ కావచ్చు, నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళకు ఇప్పుడు ఏదైతే ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వచ్చే ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరితో సర్దు మణిగిన తర్వాతనే పూర్తిగా ఈ 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించేందుకు ఇప్పుడు సిద్ధమైంది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఆశావాహులకు సంబంధించి కూడా ఇక పిసిసి ముఖ్య నేతలంతా కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ సంబంధించి కూడా టికెట్ రాని వారు కూడా పార్టీకి కట్టుబడి, పార్టీ లైన్కు కట్టుబడి పనిచేయాలి. 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని మెజార్టీ ఇవ్వాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో వెళ్తుంది. కాబట్టి వాళ్ళందరితో ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కావచ్చు, ఏఐసిసి కోఆర్డినేటర్లు ఏదైతే రోహిత్ చౌదరి కావచ్చు, జిగ్నేష్ మియా వీళ్ళందరూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న నేపథ్యం ఉన్నది. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు టికెట్ రాని పక్షంలో వాళ్ళకు ఇతర పదవులకు సంబంధించి ఇచ్చే అవకాశాలను కూడా వాళ్ళతో చెప్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో వీటన్నిటిని ఏదైతే అంతా క్లియర్ కట్గా సర్దుమణిగిన తర్వాతనే ఈ 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఒకేసారి విడుదల చేసేందుకు అధిష్టానం కావచ్చు, ఇక పిసిసి భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్.